సిటీ న్యూస్కు స్వాగతం. ది కాస్మోపాలిటన్ క్లబ్ మరియు మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో వేసవిలో ఒకరోజు చిత్రకళా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాయి. విద్యార్థులలో సృజనాత్మక భావాలను ప్రోత్సహించుటకు ది కాస్మోపాలిటన్ క్లబ్ మరియు మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ సంయుక్తంగా వేసవిలో ఒకరోజు చిత్రకళా శిక్షణా శిబిరాన్ని నిర్వహించాయి. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు మరియు ప్రశంసా పత్రం చొప్పున నిర్వాహకులు అందజేశారు. జిల్లా అదనపు ఎస్పీ జి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో పి లలిత్ మోహన్, ఎస్ఆర్వై ప్రసాద్, సవరం వెంకటేశ్వరరావు, పి శ్రీరామ్, సిహెచ్ సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ది మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ మరియు కాస్మోపాలిటన్ క్లబ్ మచిలీపట్నం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు 26/5/2024 మరి సమ్మర్ ఆర్ట్ వర్క్షాప్ జరుగుతుంది. ఈ వర్క్షాప్నకు మండపేట, కోనసీమ జిల్లా, గుంటూరు, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ నుంచి వివిధ రకాలైన కళాకారులు వచ్చి పిల్లలకి డెమో ప్రదర్శిస్తున్నారు. మరి ఈ డెమో కూడా కొలేజ్ వర్కు, క్లే పెయింటింగు, క్లే మోల్డింగు, పెయింటింగు, స్కెచెస్ ఇవన్నీ కూడా పిల్లలకి చక్కగా వివరించి చేసి చూపిస్తున్నారు. మరి ఇలాంటి చక్కని అవకాశాన్ని పిల్లలందరూ పేరెంట్స్ కూడా చక్కగా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. సాయంత్రం అందరికీ అద్భుతమైన అమూల్యమైన అవకాశం అండి. ముఖ్యంగా ఔత్సాహికులైన పిల్లలు, నేర్చుకునే పిల్లలకి ఇంతమంది నిష్ణాతులైన వ్యక్తులను, ఆర్టిస్టులని, పెయింటర్లని, ఈ కళాకృతులను తయారు చేసే వాళ్ళని, క్లే మోడల్ని తయారు చేసే వాళ్ళని అందరినీ ఒక స్టేజ్ మీదకి తీసుకురావడం అనేది చాలా కష్టసాధ్యం. ఇంతమంది ఒకే ప్లేస్లో దొరకటం అసాధ్యం కూడా. వీరందరినీ మచిలీపట్నం కాస్మోపాలిటన్ క్లబ్ మరియు మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేదికను ఏర్పాటు చేశారు. అందుకని పిల్లలందరూ కూడా, ముఖ్యంగా ఎవరైతే ఇందులో అభినవేశం ఉన్న విద్యార్థులు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలని మేము కోరుతున్నామండి. దక్షిణ భారతదేశంలోనే చిత్రకళా రంగానికి ప్రముఖ స్థానం ఉన్నటువంటి మచిలీపట్నం ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమాలు జరగడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. ఆంధ్ర జాతీయ కళాశాలలో ఒకప్పుడు చిత్రకళా రంగానికి సంబంధించినటువంటి పలు కోర్సులు నడిచాయి. అడవి బాపిరాజు గారు ఆ కళాశాలకి ప్రిన్సిపల్గా కూడా పనిచేశారు. తోట తరణి లాంటి ఆర్ట్ డైరెక్టర్లు ఈ ప్రాంతం నుంచే ఉద్భవించారు. అలాంటి ఎంతో గర్వకారణమైనటువంటి మచిలీపట్నం పట్టణంలో ఈ చిత్రకళా రంగానికి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి రమేష్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తారు. 8వ డివిజన్లో జనసేనకు చెందిన కర్రి మహేష్ కారును గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేశారు. 8వ డివిజన్లో జనసేనకు చెందిన కర్రి మహేష్ కారును గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేశారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని కర్రి మహేష్ ఈ సందర్భంగా తెలిపారు. అగ్నిమాపక శాఖ మంటలను అదుపు చేసినా అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. తన ఇంటి ముందున్న కారుని గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి దగ్ధం చేశారని కర్రి మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీకి చెందిన వారే తన కారు దగ్ధం చేశారని ఈ సందర్భంగా మహేష్ ఆరోపించారు. రాత్రి 2:30 ఆ టైంలో గుర్తు తెలియని వ్యక్తులు అంటే ఏం లేదండి, మొన్న మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు. ఎలక్షన్ నిమిత్తంగా నేను జనసేన పార్టీలో యాక్టివ్గా తిరుగుతానని చెప్పి దాడి చేశారు. ఆ దాడి కూడా ఎలా ఇంటి మీదకి వచ్చి ఆడవాళ్ళని, పిల్లల్ని కొట్టారు. దాని మీద కంప్లైంట్ చేసాం. తెల్లారికి బయటకు వచ్చారు. వాళ్ళు వచ్చారు, ఆడేం చేసినా ఏం ఉండదు. చూడండి, మా ఇల్లు చూడండి, ఈ పక్కనే గ్యాస్ పొయ్యి ఉంటుంది సార్, ఈ పక్క రూమ్లో కిచెన్, ఆ రాళ్ళు పగిలిపోయి చూడండి ఈ కారు ఎలా కాల్చారు. ప్రాణాలు ఆల్రెడీ ఫోన్ చేసి బెదిరించారు. నా దగ్గర వాయిస్, వీడియో రికార్డింగ్స్తో సైతం అన్నీ ఉన్నాయి. ఇంత దారుణం, మనుషులు కూడా విలువ ఉండదు కానీ మనిషి ప్రాణాలకు కూడా ఇలా కాల్ చేసి ఇలా చేశారంటే వాళ్ళు మాట్లాడి కొట్టి చంపుదామనే వాళ్ళు. ఉత్తర చిరువలులంకలోని శ్రీ గురవమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం పండగ వాతావరణంలో జరిగింది. ఉత్తర చిరువలులంకలోని శ్రీ గురవమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం పండగ వాతావరణంలో జరిగింది. మోపిదేవి మండలంలోని ఉత్తర చిరువలులంక గ్రామంలో కొలువుతీరిన శ్రీ గురవమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం పండగ వాతావరణంలో జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ నడకుదిటి గోవిందరాజులు ఆధ్వర్యంలో ఉదయం అమ్మవారిని డప్పు, తీన్మార్ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా కృష్ణానదికి తీసుకువెళ్లారు. స్నానమాచరించిన అనంతరం పోతురాజు తండ్రితో కలిసి అమ్మవారు ఎడ్లబండిపై తరలిరాగా మహిళా భక్తులు నీళ్లు ఓరబోసి పసుపు కుంకుమలు సమర్పించారు.
మార్కెట్లో కూరగాయల ధరలు కొండెక్కాయి. అకాల వర్షాల కారణంగా పెరిగిన ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే పెరిగిన కూరగాయల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. కిలో టమాటా 100కి చేరగా కిలో మిర్చి ధర 100 రూపాయలకు చేరువలో ఉంది. నిరుపేద కుటుంబాలు మాత్రమే కాదు, చిరుద్యోగులు, ప్రైవేటు కొలువులు చేసే మధ్యతరగతి వాళ్లకు ధరలు భారంగా మారాయి. ముఖ్యంగా టమాటా, పచ్చిమిర్చి రేట్లు భారీగా పెరిగాయి. అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణం అనుకూలించని కారణంగా స్థానికంగా కూరగాయల ఉత్పత్తి పడిపోయింది. వాతావరణం అనుకూలించక కూరగాయల ఉత్పత్తి తగ్గిపోవడం, ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకోవడం వంటి కారణాలతో కూరగాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. బహిరంగ మార్కెట్లో ధరలు వినియోగదారులను షాక్కు గురిచేస్తున్నాయి. ఇక రైతు బజార్లలో ధరలు ఇటీవల బాగా పెరిగాయని వినియోగదారులు వాపోతున్నారు. మరో 15 రోజులలో కూరగాయల ధరలు సాధారణ స్థితికి వస్తాయని రైతు బజార్ అధికారి అమీర్ పేర్కొంటున్నారు. మచిలీపట్నం రైతు బజారులో ఈ అకాల వర్షాల మూలంగా కొంత పంట దెబ్బతింటం మూలంగా కొంత రేట్లు పెరగడం జరిగింది. ఈ ఒక 15-20 రోజుల్లో మళ్ళీ ప్రజలకి అందుబాటులో ఉన్న ధరలకి లభించడం జరుగుతుంది. టీబీ నివారణ కార్యక్రమం అమలుకు కృష్ణా జిల్లా పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైందని కృతివెన్ను మండల టీబీ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ శివకుమార్ తెలిపారు. 2025 నాటికి టీబీ రహిత భారత్ అనే నినాదంతో చేపట్టిన ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 12 జిల్లాలలో టీబీ నివారణకు ప్రత్యేక టీకా వేసే ప్రక్రియ ఈ నెల 16 నుంచి 3 నెలల పాటు కొనసాగుతుందని కృతివెన్ను మండలం టీబీ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ శివకుమార్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా పైలట్గా ఎంపికైనట్లు ఆయన వివరించారు. ప్రతి సచివాలయంలో 3 నెలల పాటు ప్రతి గురువారం టీబీ నివారణ టీకా వేయబడుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. పరీక్షల్లో టీబీ ఉన్నట్లు గుర్తించినట్లయితే వారికి 6 నెలల పాటు ట్యాబ్లెట్లతో పాటు న్యూట్రిషన్ కొరకు నెలకి 500 చొప్పున 6 నెలలు 3,000 రూపాయలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఆర్సీ టీం, సచివాలయ వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు శివకుమార్ అండి. బంటుమిల్లి టీబీ యూనిట్లో ఎస్టీఎస్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ని. మనకి బంటుమిల్లి, కుర్తివెన్ను మండలాల్లో సుమారుగా ఒక 20 మంది లోపు టీబీ పేషెంట్లు ఉన్నారు సార్. వాళ్ళకి నెల న్యూట్రిషన్ నిమిత్తం గవర్నమెంట్ నుంచి నెలకు 500 రూపాయలు పడుతూ ఉంటాయి. 6 నెలల పాటు 3,000 రూపాయలు వస్తాయండి. అలాగే ఎవరైనా డోనార్లు ఉన్నట్లయితే వాళ్ళ చేత పౌష్టికాహారం కూడా ఇప్పించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కొత్తగా మన ఫీల్డ్ లెవెల్లో ఆశయాలతో ఎవరికన్నా 2 వారాల మించిన దగ్గున్నా కానీ, కళ్ళు పడుతున్నా, కళ్ళల్లో తెమల్లో రక్తం పడుతున్నప్పటికీ, ఛాతిలో నొప్పి ఉన్నా, బరువు తగ్గినా, ఇలాంటి లక్షణాలు ఏమన్నా కూడా ఫీల్డ్ లెవెల్లో స్క్రీనింగ్ చేసి ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాలో ఫీల్డ్లో ఆశాలు కానీ, ఏఎన్ఎంలు కానీ, అక్కడ ఉన్న సిహెచ్ఓలు కానీ స్క్రీనింగ్ చేసి వాళ్ళని టెస్టులకు పంపిస్తూ ఉంటారు. మనకి 2 నట్ మిషన్ బంటుమిల్లో ఉంది, అక్కడ టెస్టులు జరుగుతూ ఉంటాయి. వాటిలో ఏమన్నా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి మనం ట్రీట్మెంట్ పెడుతూ ఉంటాం. అలాగే ఇప్పుడు కొత్తగా మనకు ఐసీఎంఆర్ టీం వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా మన బంటుమిల్లి, కుర్తివెన్ను ఏరియాల్లో స్క్రీనింగ్ చేస్తున్నారండి. వాళ్ళు ఎక్స్రే కూడా తీస్తారు. వాటిలో ఏమైనా పాజిటివ్ వచ్చినట్టుగైతే మన పిహెచ్సి డాక్టర్ గారు, మన మోడీ గారు ప్రవేశపెట్టారు కదండి, ఈ 2025 కల్లా లేదు 2024 కానీ 2025 కానీ ఈ టీబీ అనేదాన్ని మొత్తానికి కూడా మన దేశం ఇండియాలో ఎండ్ చేసేయాలి, పంపించేయాలి, తరిమేయాలి అన్న ప్రోగ్రామ్ ఉద్దేశంతో మోడీ గారు ఈ ప్రాజెక్ట్ అనేది చేశారనమాట. దీనిలో ఫస్ట్లో మన ఇండియాలో వచ్చేసరికి 3 చోట్ల ఉందండి. ఒకటి వచ్చేసరికి మన కృష్ణా జిల్లాలోను, అందులో ఇంకోటి తెలంగాణలో మహబూబ్ నగర్లోను, ఇంకోటి వేరే డిస్టిక్లో ఉందండి. 3 చోట్ల ఉంది. ఇది వచ్చేసి ఒక పైలట్ ప్రోగ్రామ్ కింద చేస్తున్నాము. ఇదేంటంటే ఒక టీబీ ఉన్న పేషెంట్కి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం, వాళ్ళ ట్రీట్మెంట్ అంతా కొంచెం షై ఫీల్ అవుట్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ మోడీ గారు ఏం చేశారంటే, మేమే ఒక టీం అనేది వీటన్నిటిని ఒక ఏర్పరిచి వాళ్ళని పేషెంట్ దగ్గరికి విలేజెస్కి వెళ్ళి పేషెంట్లని మేమే గ్యాదర్ చేసుకుని వాళ్ళకి అక్కడే సింప్టమ్స్ ఉన్నాయా లేదా అప్పుడే స్క్రీనింగ్ చేసి వాళ్ళకి అక్కడే స్ఫోటం అనేది కలెక్ట్ చేసుకుని అక్కడే ఎక్స్రేలు తీసి వాళ్ళకి పాజిటివా నెగిటివా అని చెప్పి, ఒకవేళ పాజిటివ్ అయితే కనుక ఫర్దర్గా ఏం చేయాలి నెక్స్ట్ వాళ్ళకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.